నేను ప్రేమ్‌నగర్ న్యూ ఆఫీస్‌పేటలో ఉంటాను. నాకు కరెంట్ షాక్ తగిలి 2 చేతులు, ఒక కాలు పోయింది. వనిత టీవీ ద్వారా బతుకుబండి కార్యక్రమంలో వచ్చాము మేము గత 8వ తారీఖు. ఎవరు సహాయం చేయనీకి ఎవరు రాలే. అభయ ఫౌండేషన్ సహాయం చేయనీకి ముందుకొచ్చారు. నాకు ఆటో ఇప్పించి నా జీవితానికి ఒక ఆధారం కల్పించారు. ఆటో జీవితానికి ఆధారం ఎట్లయింది? రోజు కిరాయికి ఇచ్చి 300 కిరాయికి వస్తే రోజు నా ఖర్చులకు వెళ్ళిపోతే నాకంటూ ఒక ఆధారం కల్పించారు అభయ ఫౌండేషన్ వాళ్ళు. ఎంత అయింది ఆటో? ఎంత చెప్పారు వాళ్ళు? సార్ 95,000 చెప్పారు సార్. తర్వాత ఎందుకు తగ్గించారు? సార్ మీరెవరు? నేను వెంకటేష్ వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతాను. ఏం చెప్పారు అక్కడ? ఆటో ఫైనాన్స్ ఆఫీస్లో అడిగితే 1,08,000 చెప్పారు. వాళ్ళకి కాళ్ళు ఎలా పడితే కాళ్ళు మోపితే లాస్ట్ 95 చెప్పారు. 95. తర్వాత ఎందుకు తగ్గించారు? తర్వాత అమ్మ నాన్న వెళ్ళి కాళ్ళు మోపితే 2 రోజులు ఫైనాన్స్ ఆఫీస్ నుండి చుట్టూ తిరిగితే తర్వాత తక్కువ చేసి 80,000కే ఇచ్చారు. వాళ్ళు మా మీద దయ చూపించారు. అక్కడ నుండి సార్ దగ్గరికి వస్తే సార్ అభయ ఫౌండేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ అభయ ఫౌండేషన్ మాట్లాడి వెహికల్కి చెక్ ఇచ్చారు. ఎవరి పేరు మీద తీసుకున్నారో ఇది? శశిరేఖ ఎవరు? వాళ్ళ అమ్మ. ఆవిడంటే నువ్వేగా? ఇప్పుడు ఇది ఆటో ఎవరికి ఇప్పిస్తున్నారు మరి? రెంట్ ఎవరికి ఇస్తారు? కిరాయి ఇంకో అబ్బాయికి ఎంత ఇస్తాడట? 300 ఇస్తానని చెప్పిండు. దానికి ఇస్తున్నాం మేము. 300 ఇస్తే రోజుకి నెలకు ఎంత అవుతుంది? 9,000. అవునా? సరే. ఈ 9,000 మీకు ఉపయోగమేనా? ఉపయోగమే సార్. సో మీ అందరికీ ధన్యవాదాలు. అభయ ఫౌండేషన్ ద్వారా మీరు జీవనాధారం మీకు కలిగింది అంటే అది మీరు వనితా టీవీ వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వనితా టీవీ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, బతుకుబండి కార్యక్రమం. ఆ బతుకుబండిలో మీకు బండి వచ్చింది ఇప్పుడు. అవునా? చాలా సంతోషం. ఏం బాబు? అందరికీ ధన్యవాదాలు. అందరూ మాకు క్షమించి మంచిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు చెప్తున్నాము. దయవించాలి.